మరి ఎత్రించిద్దామండి. నవనీత్ వైజాగ్ నుంచి రాస్తున్నారు. పాపాలు శాపాలు అవుతాయి అంటారు, నిజమేనా? తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. పాపము శాపము రెండు వేరే వేరే పదాలు, కానీ ఒకదాంతో మరొకటి సంబంధం కలిగే ఉంటాయి. మనం చేసిన పాపం ఎదుటి వ్యక్తికి బాధ కలిగించినప్పుడు ఎదుటి వ్యక్తి ఇచ్చేటటువంటి సమాధానం శాపంగా పరిణమిస్తుంది. నీటి బుడగల చప్పుడు విని ఏనుగు అనుకున్న దశరథుడు బాణం విడిచాడు. అది ముని కుమారుడికి తగిలింది. ఆ ముని కుమారుడి తల్లిదండ్రులు, శ్రవణ కుమారుడి తల్లిదండ్రులు దుఃఖపడ్డారు. మేము ఏ వేదనతో వృద్ధులమై కళ్ళు పోయి నానా యాతన పడుతూ పిల్లవాడి అంచన చేరి పంచన చేరి బ్రతుకుతున్నామో, ఆ కుర్రవాడు మాకు లేకుండా అయిపోయాడు, నీవే కారణమయ్యావు, కనుక నీకు కూడా ఇలాంటి వేదనే వస్తుంది ఎందుకు అన్నారు ఆ ముసలివాళ్ళు. తను విడిచిపెట్టారు. సంతానం లేదని యజ్ఞయాగాదులు చేసి రాజసూయ యాగం చేసి యాగంలో అంతర్భాగంగా పుత్రకామ ఇష్టి నిర్వహించి పాయస ఫలితంగా 4 కుమారులు కొన్న ఆ దశరథుడు వృద్ధాప్య కాలంలో శరీరాన్ని విడిచిపెట్టిపోయే సమయంలో 4 కుమారులు ఉన్నప్పటికీ ఒక్క కుమారుడు దగ్గర లేడే. వివాహం అయిన వెంటనే ఒక కుమారుడు తన మేనమామ ఇంటికి భార్యా సమేతంగా వెళ్ళాడు. వెళ్ళినవాడు తన మేనమామ ఇంటికే వెళ్ళాడా, యుధామని ఇంటికి అంటే వెళ్ళాడు, తన తమ్ముడిని కూడా వెంట పెట్టుకు వెళ్ళాడు భరతుడు శత్రుఘ్నుడు. మరో కుమారుడిని అడవికి వెళ్ళవలసింది అన్న భార్య కోరికను అనుసరించి, కైక కోరిక అనుసరించి వెళ్ళమంటే ఆ పెద్ద కుమారుడు 4వ వాడిని కూడా వెంట పెట్టుకు వెళ్ళాడు. దశరథుడు శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో 4 కొడుకులు ఉండి ఒక్కరూ దగ్గర లేరే. ఇది పాపం శాపంగా పరిణమించడం అంటే. కనుక ఏ పని చేసినా మనం పాపభావన లేకుండా చేసే ప్రయత్నం చేయాలి. ఎదుటివారికి బాధ కలిగించే విధంగా మనం ఏ పని చేసినా ఎదుటివారు మాట్లాడే మాట దుర్భరమై మనకు శాపంగా మారుతుంది. మానుషాద ప్రతిష్టాంత్వమగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేక. శ్రీమద్ రామాయణం ప్రారంభమే శాపంతో మొదలవుతుంది. ఒక మహర్షి శిష్యుని వెంట పెట్టుకుని తమ సానది తీరానికి వెళుతూ మధ్యలో నిషాదుడు వేసిన బాణానికి ఒక పక్షి నీలరాడడం చూచాడు. బాధతో అన్న మాట శాపంగా పరిణమించింది. శ్రీమద్ రామాయణం అంతా కూడా శాపాలే వరాలే ఉంటాయి. ఎన్ని శాపాలున్నాయో ఎన్ని వరాలున్నాయో గమనిస్తే 10 మందికి మంచి కలిగే విధంగా మనం ప్రవర్తిస్తే అవి మనకు వరాలు అవుతాయి, బూన్ అంటాం ఆంగ్లంలో. ఎదుటి వ్యక్తికి దుఃఖం కలిగించే విధంగా మనం ప్రవర్తిస్తే వారి మనస్సు పడే వేదన మనకు కీడుగా మారుతుంది, శాపంగా పరిణమిస్తుంది. కనుక లోకమంతా మనం మంచి కోరే విధంగా మన ప్రవర్తన ఉండాలి. సమాజ హితంగా మనం ప్రవర్తించాలి, మంచిని నేర్చుకోవాలి, మంచి మార్గంలో ప్రయాణించాలి అన్నట్టు నిజంగానే మనం చేసే చెడు పనులే శాపాలుగా మారతాయి, మంచి పనులే వరాలుగా పరిణమిస్తాయి.